హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చి పర్మనెంట్ హెయిర్ ప్యాక్. అంటే పర్మనెంట్గా తెల్ల జుట్టుని నల్లగా మార్చే హెయిర్ ప్యాక్. అందరికీ ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటండి, ఏజ్తో పని లేకుండా చిన్న వయసు నుంచి మిడిల్ ఏజ్ వరకు ఏ ఏజ్ వాళ్ళకైనా సరే జుట్టు అనేది తెల్లగా అయిపోతుంది అనమాట. దానివల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇంకా ఏం చేస్తూ ఉంటారు, కలర్సు, డైసు, హెన్నాసు అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. అవి యూజ్ చేసినా కూడా అందరిలో ఉండే డౌట్ ఏంటి అంటే, మేము కలర్ వేసినా, డై వేసినా, ప్యాక్ వేసినా ఒక 2 డేస్కే సైడ్ కానివ్వండి, ఫ్రంట్ కానివ్వండి, పాపిట్లో కానివ్వండి జుట్టు అనేది వైట్గా వచ్చేస్తుంది. దానికోసం మళ్ళీ జుట్టు అంతా మళ్ళీ కలర్ వేయాలా అనేది ఒక డౌట్ అనమాట. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, మేము కలర్స్ వేస్తాము, హెన్నాస్ వేస్తాము, డైస్ వేస్తాము, ఏది వేసినా కూడా మాకు అవి పడవు, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. మరి మేము అలా తెల్ల జుట్టుతో పర్మనెంట్గా ఉండాల్సిందేనా అనేది ఇంకో డౌట్ అనమాట. వాటన్నిటికీ వాళ్ళు మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తా అండి. ఇది ఇన్స్టెంట్ హెయిర్ ప్యాక్గా పనిచేస్తుంది అండ్ పర్మనెంట్గా మీ తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది. ఆ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలి అండ్ దాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఎస్, మనకి చెప్పాను కదా, ఏజ్తో పని లేకుండా అండి. అసలు ఎర్లీ ఏజ్లోనే చిన్నపిల్లలు అయితే మరీ ఇబ్బంది పడిపోతున్నారండి. విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానివ్వండి, అండ్ జెనెటిక్స్ వల్ల కానివ్వండి, ఇంకా హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి, ఆ ఎఫెక్ట్ కూడా మనకి హెయిర్ మీద పడిపోతుంది అనమాట. దానివల్ల ఏజ్తో పని లేకుండా అండ్ చిన్న ఏజ్లోనే జుట్టు అనేది తెల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఎక్కువ పిల్లలు అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ఏజ్ నుంచే కలర్ వేయాలా, డై వేయాలా, హెన్నా వేయాలా అనేది ఇంత ప్రాబ్లం ఉంటుంది. అండ్ టైం సెట్ కాదు, టైం టేక్ ప్రాసెస్ ఇదొకటి అనమాట. అండ్ పెద్ద ఏజ్ వాళ్ళు కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళు కానివ్వండి, అబ్బా ఊరికే కలర్స్ వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి, ఇది పెద్ద ప్రాసెస్లా ఉంది, మా జుట్టు అనేది ఎప్పటికీ ఇంతేనా, మేము ఎప్పటికీ ఇలా వేసుకోవాల్సిందేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. బట్ వాళ్ళకు కూడా దీనికి మంచి సొల్యూషన్గా ఉంటుందన్నమాట. మనకి దీనికి కావాల్సింది ఏంటంటే, ఇదిగోండి ఆవాలు. ఓకే, ఆవాలు తీసుకోండి. చిన్న కప్పులో ఇన్ని ఆవాలు తీసుకోండి, సరిపోతాయండి. ఎందుకంటే చాలా పౌడర్ అవుతుంది అనమాట, కొంచెం తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ఆవాల్ని మీరు ఏం చేస్తారంటే, ఒక కళాయి తీసుకోండి. కళాయి తీసుకొని ఈ ఆవాల్ని మీరు బాగా మార్చండి, మార్చే వరకు వేపండి. బాగా మాడాలండి, బాగా బ్లాక్ కావాలి, బొగ్గులాగా అయిపోవాలన్నమాట. లైట్గా కాదు, ఎంత బాగా నల్లగా అయితే మీకు పౌడర్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. ఆవాలు చిన్న కప్పులో తీసుకొని దాన్ని ఒక కళాయిలో వేసుకొని బాగా వేగే వరకు, బాగా నల్లగా అయ్యే వరకు ఈ ఆవాల్ని వేగించండి. ఓకే, బాగా వేగాక ఈ ఆవాల్ని తీసి ఒక ప్లేట్లో పోసుకొని ఆరబెట్టండి. ఫస్ట్ ప్రొసీజర్ ఇది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ సరి కరివేపాకు అనమాట. కరివేపాకు కూడా అంటే అండి, కరివేపాకు కూడా బాగా ఎండింది అయితే బాగా పనిచేస్తుంది. ఎండింది అంటే ఎండలో పెట్టవసరం లేదు, మనం ఒక 2-3 డేస్ నిల్వ ఉన్న కరివేపాకు ఇంట్లో ఉంటుంది కదా, అదైతే తొందరగా మాడుతుంది అనమాట. అలాంటి కరివేపాకు తీసుకోండి. ఇదిగోండి, కరివేపాకు కూడా ఒక గిన్నెలో తీసుకొని కళాయిలో సేమ్గా అలానే బాగా వేగనివ్వండి. ఇది కూడా బాగా మాడాలండి, బాగా నల్లగా రావాలి, గుర్తుపెట్టుకోండి. ఆవాలు కానివ్వండి, కరివేపాకు కానివ్వండి, బాగా నల్లగా, ఎంత బాగా నల్లగా మాడితేనే మీకు రిజల్ట్ అనేది అంత బాగా పనిచేస్తుంది అనమాట. బాగా మాడనివ్వండి కరివేపాకును కూడా. ఎస్, ఈ ఆవాలు, ఈ కరివేపాకు బాగా వేగాక, ఆరనిచ్చాక ఏం చేస్తారంటే, ఒక మిక్సీ తీసుకొని బాగా వేగిన ఆవాల్ని, కరివేపాకుని ఆ మిక్సీలో వేసి పౌడర్లాగా పట్టేసుకోండి. అండ్ బాగా మిక్సీ పట్టాలంటే అవసరం లేదండి, మనం బాగా వేగనిచ్చాం కదా, ఒక్క రౌండ్ తిప్పగానే మంచి పౌడర్ అవుతుందన్నమాట. ఎక్కువగా తిప్పితే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి నువ్వులు వేపితే నువ్వుల్లో ఎలా నూనె ఉంటుందో అలానే ఆవాల్లో కూడా నూనె అనేది ఉంటుందండి, ఆయిల్గా ముద్దగా అయిపోతుంది అనమాట. అందువల్ల మనం బాగా వేగనిస్తాం కాబట్టి ఆవాల్ని, కరివేపాకుని 1-2 సార్లు తిప్పితే చాలండి, మంచి పౌడర్లాగా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఓకే, ఇలా మంచిగా బ్లాక్ షేడ్లో మంచి పౌడర్ వస్తుంది అనమాట. దీన్ని మీరు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు బయటికి వెళ్ళాలి, మీరు ఆల్రెడీ మీరు హెన్నా పెట్టుకున్నారు, కలర్ వేసుకున్నారు, డై వేసుకున్నారు, కానీ మాకు సైడ్ పోయింది, ఫ్రంట్ పోయింది, ఇలా ఫోర్ హెడ్ మీద వైట్ హెయిర్ వచ్చింది, మిగతా అంతా జుట్టు అంతా నల్లగానే ఉంది, దానికోసం మళ్ళీ జుట్టు అంతా మేము కలర్ వేసుకోవాలా అని కాకుండా మీరు ఏం చేస్తారంటే, ఇలా ఆవాలు, కరివేపాకు పట్టిన పౌడర్ని ఇలా ఒక కాటన్ తీసుకొని, మీకు ఎక్కడైతే వైట్ హెయిర్ వచ్చిందో, మీరు హెన్నా డై కలర్ వేసిన 2 రోజుల తర్వాత కూడా వైట్ హెయిర్ బయటపడుతుంది కొంతమందికి, మీరు ఒక కాటన్ తీసుకొని ఈ పౌడర్లో అద్దుకొని, మీకు ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో, ఇదిగోండి ఇక్కడ అనుకోండి, ఇక్కడ రాసుకోండి, ఫోర్ హెడ్ మీద అనుకోండి, ఇక్కడ రాసుకోండి, సైడ్లు అనుకోండి, ఇలా రాసుకోండి. ఇలా ఈ కాటన్ తీసుకొని మీరు ఈ పౌడర్ని అలా రాసుకొని టచ్అప్ చేసుకోండి. అలా చేసుకుంటే ఏమవుతుందంటే, మీకు ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ హెయిర్ మొత్తం బ్లాక్గా ఉంటుందండి, అదేవి పోదు. అండ్ వర్షం పడినా కూడా అదేవి పోదండి. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. నేను సైంటిఫిక్గా చాలామందికి ఇచ్చాకనే నేను మీకు ఇది ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట, ఆవాలు, కరివేపాకు పౌడర్ అనేది. ఓకే, ఎస్. మీకు ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో దాని మీద ఒక కాటన్ తీసుకొని టచ్అప్ చేసుకోండి. మీరు బయటికి వెళ్ళాలి, మొన్ననే కదా కలర్ వేసాము, మొన్ననే కదా హెన్నా పెట్టుకున్నాము,
మళ్ళీ ఇంతలోకి మళ్ళీ కలర్ వేసుకోవాలి, ఆ ఫ్రంట్ పోయింది సైడ్ పోయింది అని చెప్పేసి బాధపడకుండా ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఇన్స్టెంట్ హెయిర్ ప్యాక్ అనమాట. ఒక కాటన్ తీసుకొని మీకు సైడ్ పోతే సైడు, ఫ్రంట్ పోతే ఫ్రంట్, పాపిల్లో పోతే పాపిల్లో అలా రాసేసుకుంటూ ఉండండి. మీకు జుట్టు అనేది బ్లాక్గా ఉంటుంది అనమాట. అదేమి చెరిగిపోవడం కానివ్వండి, వాటర్ పడితే కారిపోవడం కానివ్వండి, అలాంటివి ఏమీ జరగదు. ఇది వాటర్ ప్రూఫ్ హెయిర్ ప్యాక్ కూడా, అలా ఏమీ పోదనమాట. ఇది మంచిగా జుట్టు అంతా నల్లగా ఉంటుంది, మీకు హెయిర్లోకి కలిసిపోతుంది, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ అనమాట. ఓకే అండి. సెకండ్ వన్ వచ్చేసరికి పర్మనెంట్గా కావాలి జుట్టు అనేది మాకు బాగా తెల్లబడిపోతుంది, ఇంకా ఎంతకాలం ఇలా ఉండాలి, పర్మనెంట్గా మాకు నల్లగా ఉండాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఈ పౌడర్ని ఏం చేస్తారంటే ఒక ఆవ నూనె అని చెప్తారంటే, ఎక్కువ ఆవ నూనెలో అయితేనే ఎక్కువ ఔషధాలు ఉంటాయండి. బట్ నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నాను, మీరైతే ఆవ నూనె తీసుకోండి. ఆవ నూనె లేని పక్షంలోనే మీరు కొబ్బరి నూనె యూజ్ చేసుకోండి. ఏం చేస్తారంటే ఒక కొబ్బరి నూనె తీసుకొని ఇలా హ్యాండ్లో వేసుకొని మీకు ఎంతైతే పౌడర్ కావాలో ఇంత పడుతుందన్నమాట మన హెయిర్ కంటే, ఇంత తీసుకొని ఇలా కొబ్బరి నూనె కానివ్వండి, ఆవ నూనెలో కానివ్వండి రాసేసుకొని హెయిర్కి అంతా అప్లై చేసేసుకోండి. మొత్తం అలా అప్లై చేసేసుకొని కంటిన్యూగా రెగ్యులర్గా మీరు ఎప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటారో ఆ ఆయిల్లో ఈ పౌడర్ మిక్స్ చేసుకొని ఆవ నూనె కానివ్వండి, ఆవ నూనె లేకపోతేనే కొబ్బరి నూనె కానివ్వండి, ఇలా పౌడర్లో మిక్స్ చేసుకొని హెయిర్కి అంతా అప్లై చేసుకోండి. ఇలా రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఏమంటే జుట్టు అనేది స్లోగా తెల్లగా ఉన్న జుట్టు నల్లగా వచ్చేస్తుందండి. ఇది 100కి 100% రిజల్ట్ ఉంటుందండి. ఇది నేను ప్రూవ్ అయ్యాకనే చాలామందికి ఇచ్చాకనే నేను మీకు ఇది చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ దీనివల్ల ఏమీ ఉండదండి. ఆవాల్లో కానివ్వండి, ఆవ నూనెలో కానివ్వండి ఔషధ గుణాలు బాగా ఉంటాయి. ఏం ఔషధ గుణాలు? తెల్ల జుట్టును నల్లగా మార్చే గుణాలు ఆవాల్లో ఎక్కువ ఉంటాయండి. అందువల్ల మీరు ఆవాలు, ఆవ నూనె తీసుకొని ఆవ నూనె లేకపోతే మీరు కొబ్బరి నూనె యూజ్ చేసుకోండి. ఇది మీరు హెయిరు తెల్ల జుట్టు నల్లగా మారిపోవడానికి స్లోగా నల్లగా అవుతుందండి. ఎలాంటి తెల్ల జుట్టు అయినా ఏజ్తో పని లేకుండా ఎవరైనా సరే ఇది ఆయిల్ని కంటిన్యూగా రాసుకుంటూ ఉండండి. ఈ పౌడర్తో మిక్స్ చేసుకొని మీకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. చాలా ఈజీ అండి. ఇవన్నీ తయారు చేసుకొని చక్కగా పౌడర్ని ఒక డబ్బాలో పెట్టుకోండి. ఒక డబ్బాలో కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు చక్కగా పెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకుంటే మీకు ఇది 1 year దాకా వస్తుందండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీకు హెయిర్ బ్లాక్గా ఉంటే డైస్ హెన్నాసి వేసుకున్న 2 days తర్వాత కొంచెంగా తెల్లబడుతుంది కదా, అప్పుడు మీరు ఈ ప్యాక్తో ఇలా టచ్అప్ చేసుకోండి. జుట్టు అనేది నల్లగా ఉంటుంది. అంటే పర్మనెంట్గా తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఆవ నూనె తీసుకొని ఆవ నూనెలో ఈ పౌడర్ కొంచెం మిక్స్ చేసుకొని తలకి ఆయిల్ లాగా అప్లై చేసుకోండి. మీకు ఆవ నూనె లేకపోతేనే కొబ్బరి నూనెగా యూజ్ చేసుకోండి. బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మంచిగా ఇలా ఫాలో అయితే ఎవరికైనా సరే అండి మీకు తెల్ల జుట్టు అనేది పర్మనెంట్గా నల్లగా అవుతుంది. అండ్ హడావుడిగా మేము 2 రోజులకే హెన్నాస్ పెట్టుకోవాలా, డైస్ పెట్టుకోవాలా అనుకోకుండా మీకు అప్పటికప్పుడు టచ్అప్ చేసుకోవడానికి ఈ పౌడర్ బాగా హెల్ప్ అవుతుందంట. దీనికి కావాల్సింది మనకి ఏముందండి, కొంచెం ఆవాలు అండ్ కొంచెం కరివేపాకు. ఒక కళాయి తీసుకొని ఆవాలను బాగా మార్చండి. బాగా నల్లగా బొగ్గులాగా పొగలు వచ్చేటట్టు వేగనివ్వండి. ఆ వేగాక ఆవాలను ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోండి. నెక్స్ట్ కరివేపాకు అనమాట. కరివేపాకును కూడా బాగా వేగనివ్వండి, బాగా మాడిపోవాలన్నమాట. ఆ 2 ఆరాక ఒక మిక్సీ తీసుకొని ఒక తిప్పండి, సరిపోతుంది అనమాట. ఎక్కువ తిప్పితే ముద్దలాగా అవుతుంది అనమాట, బాగా పౌడర్లాగా వస్తుంది అనమాట. ఇలా చక్కగా ఆ పౌడర్ని మీరు ఒక 2-3 రోజుల తర్వాత కూడా మేము కలరు డైసీ వేసుకున్నా కూడా మాకు పోతుంది అనుకున్నప్పుడు మీరు అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ వెంటనే ప్యాకులు అండ్ కలర్స్ హెన్నాసి పెట్టుకోకుండా ఇలా కాటన్ తీసుకొని మీకు ఎక్కడైతే కనుక వైట్ హెయిర్ కనిపిస్తుందో అక్కడ టచ్అప్ చేసుకోండి. జుట్టులో కలిసిపోతుంది, నల్లగా ఉంటుంది అనమాట. ఇది ఇన్స్టెంట్ హెయిర్ ప్యాక్. అండ్ పర్మనెంట్గా కూడా తెల్ల జుట్టు నల్లగా మారాలి అంటే మీరు ఆవ నూనె తీసుకోండి. ఆవ నూనెలో ఈ పౌడర్ మిక్స్ చేసుకొని తలకి ఆయిల్ లాగా అప్లై చేసుకోండి. ఇలా కంటిన్యూస్గా రెగ్యులర్గా చేస్తూ ఉండండి. మీకు ఎంతటి తెల్ల జుట్టు ఉన్నా కూడా స్లోగా నల్లగా మారిపోతుంది. ఇది ఏజ్తో పని లేకుండా ఏ ఏజ్ వాళ్ళైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అండ్ ఈజీగా టెంపరీగా అండ్ బాగా పనిచేస్తుంది. అండ్ తెల్ల జుట్టు పర్మనెంట్గా నల్లగా చేస్తుంది అనమాట. ఆవాలు, ఆవ నూనె కంపల్సరీ యూజ్ చేసుకోండి. మీకు ఆవ నూనె లేకపోతే కొబ్బరి నూనె యూజ్ చేసుకోండి. హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇదైతే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.